మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కలిసి వస్తుందని చాలామంది ఈ మనీ ప్లాంట్ని నమ్ముతారు. అయితే శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుందని తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇది ఇంట్లో వాళ్లకు శక్తిని, అదృష్టాన్ని ఇస్తుందనేది కొందరి నమ్మకం. అయితే మనీ ప్లాంట్ను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే మనీ ప్లాంట్ను నాటాలంట. ఇంట్లోని ఈశాన్య భాగంలో ఉంచకూడదట. అలా ఉంచితే లాభం కంటే నష్టమే ఎక్కువట. ఉన్నదంతా కరిగిపోవడమే కాదు, ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల బారిన పడతారట. ఈశాన్యంలో బరువు కూడా ఉంచకూడదు. కొంతమంది పూల కుండీలను ఈ దిక్కులో ఉంచుతారు. కుండీలో లేదా సీసాల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి. దీంతో ఇంట్లోని ఆర్థిక స్థితి మెరుగవుతుందట. మనీ ప్లాంట్కు రోజు కొంత నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని పరిసరాల్లో అనుకూలమైన శక్తి ఆవహిస్తుంది. ఎండిపోయిన పసుపు రంగులోకి మారిన పత్రాలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే వాస్తు దోషం పడుతుంది. ఈ ప్లాంట్ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలట. ఇది విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కు. ఈ క్రమంలో ప్లాంట్ ఉంచితే అదృష్టం బాగా కలిసొచ్చి ఇంట్లో వాళ్లకు శుభం కలుగుతుందట. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీరు మనీ ప్లాంట్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది తెలిసింది. అంటే ముఖ్యంగా మనీ ప్లాంట్ని ఎక్కడ పెట్టాలి? మనీ ప్లాంట్ని కంపల్సరీ ఈశాన్య భాగంలోనే ఉంచాలి. అలాగే ఎప్పుడైతే పసుపు రంగులో మారిపోయి ఎండిపోయి ఉన్న ఆకులు అయితే ఏవైతే ఉంటాయో వాటిని తొలగించి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కు ఆగ్నేయ దిక్కు, ఆ దిక్కులో దీన్ని ఉంచాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని కూడా తెలియచేయండి. అప్డేట్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.